అరే ఆడికి పోయావురా? అరే నీకు కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయా, కళ్ళు కాని రాకపోయా. అరే ఆడికి పోయావురా? నీకు కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయా, కళ్ళు తేలిపోయా, కళ్ళు కాని రాకపోయా. అరే బేటా తిరిగి తిరిగి నాడు మాక చాలా కొండ, నాడు మాక చాలా, నాడు ఎక్కడ చూసినా నాది తిరిగి తిరిగి ఒడిచాడు తిని. సింగరకొండ నాది బేట లడు లడు లడని కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి నాడు
బాము కనిగిరి కసి బిడ్డ కలకత్తా చూసిన నాది బిడ్డ లేడు 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 ఎక్కడ చూసిన నాది బిడ్డ లేడు 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 ఉడుకు జాడ తిరిగి బాము కల్లూరు నడిపాలం ఆవల మంద సదాపాలం ఆవల మంద సోటా ఫలం ఆవల మంద సోటా ఫలం ఆవల మంద సోటా ఫలం ఆవల మంద ఎక్కడ చూసిన నాది బిడ్డ లేడు లేడు లేడని పలికి కొడుకు జాడ తెలియకనే అరే బేటా అమ్మ చూసారా బాబు చూసారా మీరు చూసారా 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 మారా చూసారా మారా కాలు అరిగిపోయే కళ్ళు జరిగిపోయే కానరాకపోయే చూసారా చూసారా మారా అమ్మ చూసారా బాబు చూసారా చెప్పండి మారా కాలు అరిగిపోయే కళ్ళు జరిగిపోయే చూసారా మీరు చూసారా బాబు చూసారా 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 మారా నాది నాకు మైసూరు బందరు అంతకు బాగా ఎత్తానమ్మ చూసారా చూసారా మారా అమ్మ చూసారా బాబు చూసారా 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 మారా అరే మావా నా కొడుకు కానాలే మావా అరే నాది బీబీ బాయ అదే మావా ఈ దుడ్డి గట్ట అదేది ఓయ్ నారాయణ గట్ట చెప్పు నా లోటు బాటు సంసారం సూదిలో ఉంటది దారం, అది పట్టుకుంటుంది దారం. పూరమెట అంత గారమెట అంత పూరమెట సారంగి పంగి లోటు పాటు అరే ఏం తింటావు మావా గాత గుడ్డు తింటాను, బోడి మొట్ట తింటాను. నీకెందుకు చెప్పు మావా నేను తినేది తిరుపము తిండి నేను తినేది తిరుపము తిండి నేను కళ్ళేద కుట్టిని మంచను మిఠాయి జరగారమిట సారంగి పంగి కరువంగి నా లోటు పాటు సంసారం అరే మావా బో లావుతున్నావే అరే ఇప్పుడే ముందు పోయ్
మీ అత్త కోరిక కాపురానికి వచ్చినప్పుడు మీ అత్త కోరిక కాపురానికి వచ్చినప్పుడు 3 డబ్బల మీద ముంజ 3 డబల ముంజలు గుంజా. పెళ్ళైందా? అలా మామూలు పెళ్ళైందా? నాకు పెళ్లి కాకపోతే నీకెందుకురా? నా కూతురు నీకు కట్టించాను. నా కూతురు నీకు కట్టించానా? చెప్పు చెప్పు మా మామయ్య మా మామయ్య కూతురంటే నా పెళ్ళాం కావాలంటే రెండు బడి గుడ్లు, రెండు బాతు గుడ్లు. అరే మా చిన్న పాట పాడు. ఆ? అరే చిన్న పాట పాడు. అరే చిన్న పాడు పాడు. అరేడు అల్లుడు, నేను కింద పండుకుంటే అత్తరాకపోయి నేను కింద పండుకుంటే, మెత్త రాకపోయా నేను కింద పండుకుంటే మెత్త రాకపోయా నేను కింద పండుకుంటే మెత్త అరే మా పొయ్యి కింద కట్టెలు లేవు, మెత్తగా రాకు మాటలు లేవు. పొయ్యి కింద కట్టెలు లేవు, మెత్తగా రాకు మాటలు లేవు. పొయ్యి కింద కట్టెలు లేవు, మెత్తగా రాకు పొయ్యి కింద కట్టెలు లేవు, మెత్తగా రాకు మాటలు లేవు. సత్యంగా చారు చేసి సట్లోనే చారు లేవు, మెత్తగా రాకు మాటలు లేవు. సట్లోనే చారు లేవు. కిట్టమ్మ కో పాల బాల కిట్టమ్మ కిట్టమ్మ కింద పడే పట్టె మొత్తం పైన పడే 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 అల్లుడు, నాకు అట్ట ఎదుగుతాను, నేను అట్ట ఎదుగుతాను. అరే నేను అట్టా తిరుగుతాను, నువ్వు ఎట్టా ఎత్తుకో. అరే మర్మర్, అరే మర్మర్. అబ్బాయి మాసాడు తీ. నందామయ గురుడు నందామయ ఆనంద దేవి ఎంత పిల్లలో ఎవరాలో చెప్పండి జ్ఞాన మెరుగని పెద్దలు నందామయ గురుడు నందామయ
మనదని వాడు వస్తాడయ్యా నందామయ నందామయ ఆనందదేవికి నందామయ గోపాటి సీమన్న దున్నపోతొకడొచ్చి 7 ఓమల సొప్ప వేసేనయ్యా ఆ నంది వస్తుంది ఈ నంది పోతుంది సత్యమైనట్టి కొచ్చెల్ల కోటలో కోడి 3 మాటలాడేనయ్యా కోడి 3 మాటలాడిన తర్వాత కోమిట్ల వేరము శూన్యమయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ ఇక పుట్టేవారంతా ఎంప చెట్లకు దోడులేసేరయ్యా తాటి చెట్టు మీద తాబేలో పుట్టంగా తల్లి పిల్లలుగా నువ్వు నెత్తేదని బాగా చెప్తున్నావు. నా జ్యోతిని చెప్పు, నా కొడుకు పోయినాడు. సాయిబు నీ చేసి చూస్తే ఏముంది నీ ముఖం చూస్తే నవ్వుపడుతుంది చెప్పు మహారాజ్. 7 కొండల వెంకటరమణ జగో చరపదే అలిరేలు మంగమ్మ తల్లి రాబాకు దప్పిన వరము దొక్కదు గుంటూరు మస్తాను స్వామిరా పొన్నూరు ఆంజనేయుడా పొట్లపాడు ఏ గయ్య స్వామిరా పాకు దప్పిన వరము దొక్కదు ఓదరీదకి రమ్మంటావా తలగమంటవా చెప్పరనరుడా ఓర దేవత ఓరే రమ్మ రామదేవుడు రాముడున్నడు ఇంటి దేవుడు ఈరుడున్నడు ఓదరీదకి రమ్మంటావా తలగమంటవా చెప్పరనరుడా చేతులయేమి బాగయున్నవి అదృష్టరేఖలు బాగయున్నవి అన్నం పెట్టే ఆయుతున్నది ఇంతగల్ల ఈ స్థలము లోపల రామ చెప్పులే జరుగుతున్నవి ఏమి చెప్పులని అడుగుతుంటివా రాజుగారినే చెప్పమంటవా రాజు కన్నవా రంభ కన్నవా నాలో నాలో చేరిగా. రాజుకైతే నేను గడ్డ మెట్టుతా నాలో కాళ్ళ జీవికైతే నేను భుజము చూపుతా ఎంతగల్ల ఈ స్థలము లోపల రామ చెప్పులే జరుగుతున్నది. ఏమి అంత చూసేది నువ్వు అక్కడ చూస్తున్నావు ఇది చుట్టూ ఎక్కడ చూస్తున్నావు తూర్పులో సాయిబా నీకు తూర్పులో పరాటలు ఉందా
ఉంది మహారాజ్. ఆ రెండేళ్ల మధ్యలో నలకల మంచం వేసుకొని ఎల్లెలకాలు పనుకున్నావయ్యా. ఎప్పుడు మహారాజ్? ఆదివారం అమావాస్య మిట్ట మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల 5 సెకండ్లప్పుడు సాహిబు. పడుకున్నావా? ఏం జరిగిందో? మీ అత్తగారింటి ఒక ఆడపిల్లి, మీ ఇంటి ఒక మగపిల్లి ఉందా? ఉంది మహారాజ్. అవి రెండు మసకాడేటప్పుడు చూసావు సాహిబు. ఏం జరిగిందో? ఓ దాని మీద ఒకటి ఎక్కడం సాహిబు. అంటే అట్టయితే మా ముడిగాళ్ళ మీద చూశాను మహారాజ్. ఏం జరిగిందో? ఆ కర్మ నీకు పట్టిందయ్యా రామగురుడా సీతారామ. రోజ చెత్తే సాధులమయ్యా రామగురుడా సీతారామ. బాబా ఇస్తే ప్రశ్న చెబుతా రామగురుడా సీతారామ. అరే ఎన్నెందుకో? పాశానికి సాహిబు. అరే ఈ ఊర్లో ఎవరు పెట్టలా నీకు భాషం? కా సాహిబు పాశానికి. ఇంకా ఏమన్నా చెప్పు మహారాజ్. ఉన్నా సాహిబు. చెప్పు మహారాజ్. నాలుగు తాళ్ళ జీవి ఒకటే రామగురుడా సీతారామ. కర్యా కోడి జంట ఒకటే రామగురుడా సీతారామ. ఐదు గాయాల తాడు రామగురుడా సీతారామ. నాలుగాల జీవం అంటే ఏంది ఓయ్? నల్లటి మేకపోతే సాహిబు. మేకపోతే ఎవరికి? కోడి పెట్ట ఎవరికి? మేకపోతే నాకు కోడి పెట్ట నీకు సాహిబు. బంజాకి ఎవరికి? సారా ఎవరికి మహారాజ్? సారాయి నాకు బంగాకు నీకు సాహిబు. ఇంకా ఏమన్నాయా? ఇంకా అరే ఇంకా ఏమన్నాయా? ఉన్నాయి సాహిబు. చెప్పు మహారాజ్. తొమ్మిది కొండల కాయల రాముని రామగురుడా సీతారామ. ఐదు చెప్పల కొండల రాముని రామగురుడా సీతారామ. అన్నమూర్ల చైను ఒకటే రామగురుడా సీతారామ. నాకు తమ్మిడి వద్దు రామగురుడా సీతారామ. ఆగు మహారాజ్. ఇంకోటి చెరేంటి అయింది ఓయ్? 3 సార్లు 7 చీరలు అంటే తెల్లటి గోరాకుంట సాహిబు. ఇంకా ఏమన్నాయా? ఉన్నాయి సాహిబు. మూడు కులాల దారమగా మరి రామగురుడా సీతారామ. ఐదు కులాల ముఖ్య రామలి రామగురుడా సీతారామ. నాలుగు పక్కల 400 రామగురుడా సీతారామ. నడుమ 4 వేలు రామగురుడా
ఎందుకు తర్వాత చెబుతా కానీ సాహిబు ఇంటికి సందు ఉందా? మీ ఇంటికి సందు ఉందా? ఉంది మహారాజ్ సందు గొంతు ఉందా? ఉంది మహారాజ్ చూడు మీ ఇంటికి వాకిలు ఉందా? ఎందుకు మరా? ఉంది మహారాజ్ ఎందుకు మరా? ఎందుకు మహారాజ్ వచ్చిందా మరా? వచ్చిందామని బాగుడుతో పోయిందామని రాకూడదు సాహిబు. అరే పోతు అరే పోత పోతా ఏమైనా మూట కట్టుకు ఎత్తుకొని పోతావా మూటా ముళ్ళే సర్దుకొని పోతా సాహిబు. ఎటు పోతావు? ఎటు పోతావు మహారాజ్ సందుకు పోతా సాహిబు. అరే సందుని పోతా పోతా నా దొంగలని ఎంత పడి కొడితే వందలు పడి ఎందుకు పడతాయి? గొంతుని పడతా సాహిబు. అరే అక్కడ గొప్పకి అక్కడ గొబ్బెక్కమంటది 10 మంది లేసి 10 మంది లేచి 10 తన్నులు అంటే వాకిన పడి ఊరికి ఉత్తరాలు చేస్తా సాహిబు. అరే అక్కడ ఏం చేస్తావు? అక్కడ ఏం చేస్తావు పాతేస్తా సాహిబు. ఎవరు నువ్వు ఇక్కడ చేసిన ముగ్గుని చేసిపోయి అక్కడ పాతేస్తావు. ఇప్పుడు ఏం జరుగుతుంది మరా? అప్పుడు ఏం జరుగుతుంది మహారాజ్ నీ జటము వదలే మఠము వరకు రామగురుడా సీతారామ. తూర్పు ఇంట్లో నీవే ఉండు రామగురుడా సీతారామ. పడమర ఇంట్లో నేనే ఉండు రామగురుడా సీతారామ. తూర్పుదిరిగి తన్నం పెట్టు రామగురుడా సీతారామ. పడమర వంజన నేనే మోత రామగురుడా సీతారామ. జై సీతారాం పోతే మళ్ళీరు. ఆగు మహారాజ్ అరే అది కొడుకుని అరే ఆడికి పోతున్నావు నా కొడుకుని చూపిస్తానికి మై పైగా సాహిబు సాహిబు నీ కొడుకు ఏమంటాడు? సాయిబు నీ కొడుకేమంటాడు? నాకు తెలియదు మహారాజ్ అదేం సాయిబు? నాకు తెలియదు మహారాజ్ పూర్తిగా తెలిసి ఉంటాడు. పూర్తిగా తెలిసిన వాళ్ళో చెప్పొచ్చు, పూర్తిగా తెలియని వాళ్ళో చెప్పొచ్చు. నీలాంటి మధ్య రకాలు చెప్పాలంటే ఆ బ్రహ్మచేత కాదు. అది మహారాజ్ బ్రహ్మం అంటాడా? ఇవేనా బాయ్ బ్రహ్మం అంటాడా? ఆ, ఇంకేం పని? అరే పిలుచుకోండి సాహిబు సాయిబు ఎక్కడ ఎక్కపోయావా? ఎక్కడన్నా ఎత్తకపోయావా? దీన్ని చూడు మహారాజ్ దాన్ని చూసేదేందా సాయిబు? తిరిగి తిరిగి కాదు గుర్తిలెస్ అదేం సాయిబు? అరే కింద అదే అదే కింద దండన పైన అదేం సాయిబు? అరే గిదిగడ పచ్చు అరే గిదిగర పది చూడు ఏం సాయిబు అది? అదే ఓయ్ రైలు బండి ఓహో రైలు బండా? అది మహారాజ్ అది ఎక్కడ పోయావు? అయితే ఎక్కడ పోయావు? అరే గిదిగడ పోయావు. అరే గిదిగర పోయాను అదేం సాయిబు? విజయవాడ పోయావా? ఆ, విజయవాడ పోయాను ఏయ్, విజయవాడ పోయాను విజయవాడ పోయావా? అది మహారాజ్ ఎవరు అడిగావు? మరి అక్కడ ఏమని అడిగావు? అక్కడ కొండ మీద చూడు నీ అమ్మ నాయమేమిటే సాయిబు? కాదు నీ కొడితే 3 పళ్ళు రాలుతాయి. ముక్కుకు బండి చక్రం పెట్టుకొని చూడు నీ అమ్మ ఓహో కనకదుర్గమ్మ. ఆ అమ్మ కాడికి పోయాను మహారాజ్ అరే ఏమని అడిగావు? అయితే ఏమని అడిగావు? అదే కనుక దొరక అదే కనకదుర్గ నా బేటా పోయినా అని అడిగాను మహారాజ్ ఏమన్నా సాహిబు? ఏమంది సాయిబు? అరే పీరు అరే పీరు అరే పీరు అరే పీరు నాకు కనపడలేదు అని చెప్పింది మహారాజ్ ఎట్లా పోయావు? మరి ఎట్లా పోయావు? అరే అట్లా పడ్డ ఆట అరే అట్లా కింద పడ్డాను ఓహో తిరిగి ఆ కృష్ణలో పడి ఉంటావు. అరే నీకు పడ అరే నీకు పడా నీ అబ్బా పడా నీ జేజయ్య పడగా అది పడ అంటావు. నాది పడా భాస్కర్ సాహిబు ఎక్కడ ఎత్తకపోయావా? సాయిబు ఎక్కడ ఎత్తపోయావా? అరే తిరిగి చూడు. తిరిగి దీనికి చూడు దాన్ని చూసేదేం సాయిబు? అరే కొండ మీద ఆ? కొండ మీద 7 కొండలకు 3 పట్టణాలు మహారాజ్ 7 గుంటలకు 3 పంగనాలు దాన్ని పెడతాడా? అరే అయ్యా మొగాలి అరే అయ్య ముఖానికి చూడు నా మొక్కనే ఏముంది సాయిబు? అయ్య ముఖానికి చూడు పంగమణాలు 3 ఎక్కడ ఓహో వెంకటేశ్వరుల స్వామి. అది మహారాజ్ ఏమన్నాడు సాహిబు? అరే పీరు అరే పీరు అరే పీరు ఉరిమి నోరుమై నా నోరు వస్తావేం సాయిబు? ఏమన్నా నేను మూసిన మహారాజ్ వెంకటేశ్వర స్వామిని మొక్కుతాం కనుక అరే అనకుండా నోరు మేయమన్నా. అరే ఎక్కడ సార్ బాబు అరే అంగడి మా బామార్ది ఓయ్ ఎట్టయ్యాడు సాయిబు? మా బీబీనస్ అని ఎత్తుకొని పోయినా ఓయ్ ఓహో అందుకని వెంకటేశ్వర స్వామి మీ బామర్దయ్యాడు అనమాట. అందుకని బాబు మహారాజ్ సాయిబు నీ కొడుకుని చూపెడతా, నాకేమన్నా ఇస్తావా? ఇస్తా మహారాజ్ అరే దానికి పచ్చవాదమా? అరే దానికి ఏమైనా పచ్చేదమ్మా నీకేమో ఎలుగు మీట ఎట్లా అంటే ఏంది? ఎట్లా అంటే ఏంది ఓయ్ డబ్బులు సాయిబు. అయితే దొడ్లు అరే నాకు డబ్బు లేదు. నాకా దొడ్లు లేవు గుడ్డు ఉంది. దుడ్లు ఉన్నాయి అదేం సాహిబు? సాయిబు అదేం సాయిబు? నీ డబ్బులు బాగున్నట్టుంది. ఓహో నీ కాడ డబ్బులు బాగుండేట్టుకుంది. ఈ పక్క 10 కట్లు ఈ పక్క మళ్ళా
ఈ పక్క 10 కట్టలు. ఈ పక్క 10 కట్టలు ఈ పక్క 10 కట్టలు మహారాజ్. పీకి దంతలకేసి పెట్టా. సాయిబు కట్టిస్తావా? ఇక్కడ లేవు మహారాజ్. ఇంటికాడ దంతలు. ఇంటికాడ దంతలు దోరి పెట్టాను. సాయిబు సాయిబు డబ్బులు నీ దగ్గర డబ్బులు బాగున్నాయటువంటి. మాకా డబ్బులు కదా ఏం బడా బడా వ్యాపారం అది మాది. ఏం వ్యాపారం చేస్తావు? ఏం వ్యాపారం చేస్తావు? కోడి బొచ్చు ఉల్లి పొట్టు. కోడి బొచ్చు ఉల్లి పెట్టి మన ఏం లాభం వస్తుందయ్యా? మంచి బ్లేడ్ తీసుకో. మంచి వేడి తీసుకొని మనసు వచ్చి వ్యాపారం చేసాయి. దానికి మా బామ్మది గప్ప చెప్పాను ఆ వ్యాపారం. ఓ బాబా అమృతులు మంచి వ్యాపారం అటుకుంది. మాకేం బడా బడా వ్యాపారాలు. సాయిబు నీ కొడుకు వెంబడొస్తావా? నీ కొడుకుని చూపెడతాను ఏమటి వస్తావా? వస్తా మహారాజ్. మన దొర 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 చెప్పు మహారాజ్. బైక్ కానీ అరే నీది ఆది కొడుకుని చూపెడితే అరే నాది కొడుకుని చూపిస్తే అరే నీకు పొట్టు పోసి అరే నీకు పొట్టు పోల్చి కర్ర పెడతా. పైన పెద్ద బండ పెడు సాయిబు బరువుగా ఉంటుంది. మంచోడు ఇచ్చావా? మంచోడి దిక్కావయ్యా. సాయిబు రా. రా సాయిబు రా. ఎన్నాళ్ళు వెతికినా ఏమీ సగతము కొన్నాళ్ళగే రామచిలుక. మూనాళ్ళ ముచ్చటలు మురిచేవు తలచి ముందుగా దిగానవే చిలుక. నీవు ముందుగా దిగానవే చిలుక. ఇల్లు నాదని ఏవో నీ ఇల్లు ఎక్కడే చిలుక. ఊరికి ఉత్తరాన సామాజిపురం కట్టెలిల్లున్న ఏ చిలుక. నీకు కట్టెలిల్లున్న ఏ చిలుక. ఎన్నాళ్ళో బ్రతికినా ఏమి శాశ్వతము కొన్నాళ్ళగే రామచిలుక. మూనాళ్ళ ముచ్చటలు మురిచేవు తలచి ముందుగా దిగానవే చిలుక. నీవు ముందుగా దిగానవే చిలుక. నిన్ను బట్ట నలుగురు నీ అంట బలుగురు ఎంట ఎవ్వరు రాయే చిలుక. కట్టెలే చుట్టాలు రాయలే బాబు, సమాజం ఎవ్వరే చిలుక. నీకు సమాజం ఎవ్వరే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి శాశ్వతము కొన్నాళ్ళకే రామచిలుక. మూనాళ్ళ ముచ్చటలు మురిచేవు తలచి ముందుగా దిగానవే చిలుక. నీకు ముందుగా దిగానవే శ్రీ గురు స్వామికి జయ. శ్రీ గురు స్వామికి జయ జయ. అరే బేటా, అయ్యంతా చిక్కిపోయావు. అరే ఎంత చిక్కిపోయావురా. పళ్ళు బయటికి వచ్చే కళ్ళు లోకిపోయే. నీకు సాయిబు డబ్బులు. ఆగ్రమయ్య నా కొడుకు ఇప్పుడే ఆపడితే నేను ఎదురుతుంటే. అరే బేటా, హిందూ మతం చాలా హీనం. ఏరిగాడు మీ అమ్మ. హిందూ మతం చాలా హీన మతం. చెట్ల పుట్ల పూజిస్తారు. అరే బేటా, అందుకని చెబుతా ఇను. ఏరిగాడు మీ అమ్మ. ఏనుగు లాంటి మీ అమ్మాయి పీనిగలాగా అయిపోయింది చూడరా. సాయిబు డబ్బులు. ఆగ్రమయ్య నా కొడుకు పోయి తిరిగి తిరిగి కాళ్ళు వచ్చి నేలాడుతుంటే. అరే బేటా, గరుకుచారే బాబా ఎంత మాత్రం రాయించాలి బాబా. సాయిబు నీ డబ్బు. ఆగ్రమయ్య నేను ఇప్పుడు నా కొడుకు వచ్చి ప్రాపర్తి నేడుతుంటే నీకు వాళ్ళ పెద్ద అయింది. అరే బేటా, అరే అరే నా కొడుకు చూపెడు. అరే నా కొడుకు చెప్తే నీకు దుడ్లు ఇస్తానా. అరే డొక్కలకు ముట్ట. అరే డొక్కలకు ముద్దా. అరే బేటా, హిందూ మతం చాలా హీన మతం. ఎందుకు పడితీరా ఎత్తి మతం. హిందూ మతం చాలా హీన మతం. ఎత్తి మతం పైన పోయే గరుడ పక్షి దేవుడని మొక్కేరురా.
మతం చాలా హీనా మతం ఎందుకు పడితేవి ఎట్టి మతం అరే హిందూ మతము చాలా హీనా మతం ఎందుకు పడితేవి ఎట్టి మతం అరే బేటా హిందూ మతం చాలా పొట్టలో నా నాగమయ్యను దేవుడని మొక్కేరురా పొట్టలో నాగమయ్య దేవుడైతే మనుషులెందుకు కాటేసునా అరే బేటా హిందూ మతము చాలా హీనా మతం ఎందుకు పడితేవి ఎట్టి మతం అరే హిందూ మతము చాలా హీనా గుడిలో నా రాతి బొమ్మను దేవుడని మొక్కేరురా రాతి బొమ్మ దేవుడైతే రాసులు నిండుకు దిగమింగునా హిందూ మతం చాలా హీనా మతం పచ్చ వినరా పేట నా మాట వినరా చూట పచ్చ వినరా పేట అందుకని నాగమ్మ దూది 4 కట్లు పుల్లమ్మ దూది 3 కట్లు ఎల్లమ్మ దూది 5 కట్లు అరే మూటలు తెచ్చి దంతలకేసాను మీ అమ్మ ఏకలేపాయ నేను పేకలేపాయా అరే ఒక చేత కమ్మలు బట్టి ఒక చేత దుడ్లు బట్టి ఇట్ట ఏకవాలను కుసితయా దుదే కుసితయా కుసితయా దూరంగా పెట్టి తుమ్ములే పుచ్చుతయా కుసితయా దుదే కుసితయా నాగమ్మ దూదిరా 4 గట్ల దూదిరా పుల్లమ్మ దూదిరా 3 గట్ల దూదిరా అమ్మ దూదిరా 7 గట్ల దూదిరా కుసితయా కుసితయా దుదే కుసితయా దూది దూరంగా పెట్టి తుమ్ములే పుచ్చుతయా కుసితయా దుదే కుసితయా అరే బేటా ఇట్టే ఏకవాలను గరుకుచారే బాబా ఎంత మాత్రం రాజాను బాబా నీకు రాకపోతే మీ అమ్మని వీడికి ఎంత చెప్పినా ఎన్నుకోలేదు చెప్పి చూడు వీడికి ఎంత చెప్పినా ఎన్నుకోలేదు చెప్పి చూడు ఇంటే అన్నాడు వినకపోతే మా నల్లాదేవుడు చల్లకుండా వీడి అబ్బాయి చిత్తూరు రేపు చల్ల పడి 9 మంది పిలుస్తా అరే హల్లా